ఇవాళ నువ్వు ఇవాళ ఏందో పెద్ద కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఇవాళ మొత్తం నీ పుట్టుకలు కాంగ్రెస్ పార్టీ అన్నట్టు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీల అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది నువ్వు కాదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? ఇదే కేసీఆర్ గారి కేటీఆర్ గారి కాలు మొక్కింది నువ్వు కాదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? ఇలా కేసీఆర్ గారి కేటీఆర్ గారి కాలు మొక్కింది నువ్వా కాదా? ఇలా వారి కాలు మొక్కిన తర్వాత వారి దగ్గర మొత్తము పనులు చేసుకొని ఇలా వాళ్ళని వెన్నుపోటు పొడిచి ఇలా మీరందరూ కూడా ఏందో పెద్ద మేము హీరోలం అని చెప్తా ఉన్నారు. ఇలా కేసీఆర్ గారి పుణ్యాన కేటీఆర్ గారి పుణ్యాన నువ్వు అంత పెద్దగా అయినావు. ఇవాళ లేకుంటే నీ పరిస్థితి ఏంది? ఇలా వాళ్ళనే నువ్వు తిడుతున్నావు. మనసు సాక్షిగా వాస్తవంగా తిన్నింటి వాసాలని నువ్వు లెక్క పెట్టకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారని నేను అడుగుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అసలున్న కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అందరినీ పక్కకు పెట్టిరు. ఈ దొంగ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆశ్చర్యంగా ఉన్నది. అసలున్న కాంగ్రెస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, దామోదర్ రాజ్ నరసింహ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, ఎవరైతే అందరూ జెండాలు మోచిరో వాళ్ళందరినీ పక్కకు పెట్టిరు. ఇంకా ఎంతోమంది చిన్న చిన్న కార్యకర్తలు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిన్న చిన్న కార్యకర్తలు ఎంతోమంది జెండా మోసి 10 సంవత్సరాలు వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ పాపం వాళ్ళని ఎవరు దేక్తలేరు. గద్దలు వచ్చినట్టు వచ్చి కూర్చొని రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళు ఇష్ట రాజ్యం చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇలా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆలోచించుకోవాలి. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీని బొందబెడతా ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి. మీరు అది గుర్తు పెట్టుకోండి అని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు ఇంకా ఏదున్నా మీ టైం 2 సంవత్సరాలే. ఈ 2 సంవత్సరాల తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా తుడుచుకపోయిందో అదే విధంగా తెలంగాణలో తుడుచుకోబోతుంది. ఇది వాస్తవం నేను చెప్పేది అని తెలియజేస్తూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు నిన్న మీరు కమలాపూర్లో పట్టాలు పంచిపోయినరు. మరి కేవలం 5కే ఇచ్చిర్రు. మరి తత్తిమోళ్ళందరికీ మీరు ఫైనల్ చేసిన లిస్టు పట్టాలు మీరు ఇప్పటిదాకా మళ్ళీ బెనిఫిషరీస్కి ఎందుకు ఇవ్వలేదు? మరి ఉల్టా ప్రచారం ఏం చేస్తారు? కౌశిక్ రెడ్డి ఆపమన్నాడని ప్రచారం చేస్తున్నారు. నేను ఎవ్వరికి కూడా పట్టాలు ఆపమని చెప్పలేదు. మీరు సెలెక్ట్ చేసిన 394 మందిలో వారందరికీ వెంటనే వాళ్ళకి పట్టాలు ఇచ్చేయాలి. ఇమీడియట్గా పట్టాలు ఇచ్చేయాలి. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే కేసీఆర్ గారు కట్టించిండ్రో అక్కడ ఉన్న కరెంటు, వాటరు, రోడ్, డ్రైనేజ్ ఒక్కటి వాళ్ళ ఫెసిలిటీస్ కల్పియాలి. అది కూడా కేసీఆర్ గారు 1,25,000 ఒక్కొక్క ఇంటికి శాంక్షన్ చేసి ఉన్నాడు. సో అవి టెండర్ కాల్ ఫార్ చేస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మొత్తం అయిపోతుంది. ఇలా వాళ్ళు వెంటనే లోపలికి పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే వారికి చేయాలి. ఇప్పుడు మీరు వచ్చిండ్రు, ఓపెన్ చేసి పోయినరు. మీరు గిట్ట చేయకపోతే మీ పనులు స్టార్ట్ కాకపోతే ఖచ్చితంగా ఉన్న ప్రతి బెనిఫిషియరీని తీసుకొని కమలాపూర్కి, గూడూరులో, మరిపల్లిగూడెంలో బరాబర్ ఆ బెనిఫిషరీస్ని తీసుకొని మల్లాడికి పోతను పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి తెలియజేస్తూ